ఇది ఇట్లా ఉంటే ఇంకో వార్త, కేటీఆర్ను ఇలా అరెస్ట్ చేస్తారా, ఇంకా మరిన్ని కేసులు పెడతామని చెప్పేసి నాయని రాజేందర్ అన్నాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ మాట్లాడతారు, మాది కక్షపూరిత రాజకీయాలు కాదు, బీఆర్ఎస్ గత 10 ఏళ్లలో చాలా అవినీతి చేసింది, చాలా కుంభకోణాలు చేసింది, చాలా స్కాములు చేసింది, అవన్నీ ఒక్కొక్కటి బయటపెట్టి కేసులు పెడతాం, విచారిస్తాం, తప్పుంటే జైల్లో పెడతాం, 10 తరాలు జైల్లో పెడతాం అని చెప్పేసి ఆయన మాట్లాడింది. మరి ఈరోజు ఈ కార్ రేసింగ్లో జరిగినటువంటి అవినీతి 55 కోట్ల కుంభకోణం, నిధులు దారి మళ్ళీ అనే కేసులో ఏసీబీ ఇప్పటికే మొత్తం 4 సార్లు నోటీసులు పంపించింది. ఫస్ట్ 2 సార్లు హాజరు కాలేకపోయారు రకరకాల కారణాల వల్ల. మొన్న కూడా ఆయన నోటీసులు పంపించిన క్రమంలో యూకే యూఎస్లో ఉన్నాడు. తాజాగా మళ్ళీ మొన్న నోటీసులు పంపించింది. ఇలా ఏసీబీ ముందుకి ఈ కార్ రేసింగ్ విషయంలో విచారణకు కేటీఆర్ హాజరు కాబోతూ ఉన్నారు. అయితే బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా ఒక ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నాయి. మొత్తం 4-5 సభ్యులతోటి ఆయన విచారించబోతూ ఉన్నారు. మరి ఏం జరుగుతుంది, విచారించిన తర్వాత ఇదే కేసులో కేటీఆర్ను అరెస్ట్ చేస్తారా, లేక ఇంకా అదనపు కేసులు పెడతాం, ఇంకా మరిన్ని కేసులు పెడతామని చెప్తా ఉన్నారు. ఎలాంటి కేసులు పెట్టబోతా ఉన్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక ఉత్కంఠ ఉంది. మొన్న కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరైన క్రమంలో భారీగా బీఆర్ఎస్ శ్రేణులు కార్యకర్తలందరూ కూడా బీఆర్కే భవన్ దగ్గరికి తరలి వచ్చారు. ఈరోజు కూడా అదే స్థాయిలో ఒక బల నిరూపణ, బల ప్రదర్శన చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ అయితే సిద్ధమైనట్టు తెలుస్తూ ఉంది. కేటీఆర్ ఎక్కడైతే నందినగర్ తన నివాసం నుంచి తెలంగాణ భవన్కి వచ్చి అక్కడి నుంచి ఆ పక్కనే ఉన్నటువంటి ఏసీబీ క్వార్టర్స్కి విచారణకు వెళ్ళబోతున్నారు. ఈ క్రమంలో భారీ ఎత్తున కార్యకర్తలు కూడా ఏసీబీ ఆ పరిసర ప్రాంతాలు, తెలంగాణ పరిసర ప్రాంతాలకి చేరుకునే అవకాశం ఉంది. ఇక చూద్దాం ఒకసారి వార్తలకు సంబంధించిన డీటెయిల్. ఫార్ములా ఈ రేసు కేసు దర్యాప్తులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కేటీఆర్ మళ్ళీ విచారణకు హాజరు కానున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్లోని ఏసీబీ కేంద్ర కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఏసీబీ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. నిజానికి మే 26వ తేదీనే హాజరు కావాలి కేటీఆర్ నోటీసులు పంపారు. అయితే ఆ సమయంలో ముందుగానే నిర్ణయించుకున్న విదేశీ పర్యటన ఉండడంతో తిరిగి వచ్చాక హాజరవుతానని కేటీఆర్ సమాధానం ఇచ్చారు. దీంతో ఈ నెల 16న విచారణకు రావాలంటూ ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. అయితే తాజా విచారణలో ఏం జరగబోతోంది అని చెప్పేసి బీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొందంటే, విచారణకు సహకరించకపోతే కేసీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉందనే ప్రచారం కూడా జోరుగా జరగబోతూ ఉంది. మరోవైపు కేటీఆర్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలంతా పక్కా దొంగలని కామెంట్ చేశారు. అధికారంలో ఉండి వారు చేసిన పాపాలకు 10 జన్మల పాటు జైల్లో పెట్టిన ఆ శిక్ష సరిపోదన్నారు. వరంగల్లో బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి, పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగంపై కేటీఆర్ మీద మరిన్ని కేసులు పెడతామంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా ప్రతినిధుల సమక్షంలోనే కేటీఆర్ను వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు పిలిపించాలని, నగరానికి బీఆర్ఎస్ చేసిందేంటో, కాంగ్రెస్ చేసిందేంటో తేల్చుదామని చెప్పేసి ఆయన ఒక సవాల్ విసిరారు. కనీసం కూతురు పెళ్లికి కూడా రానివ్వకుండా రేవంత్ రెడ్డి మీద కక్ష సాధింపు రాజకీయాలు చేసింది బీజేపీ. 10 ఏళ్ల అక్రమ సంపాదన బలుపుతో సీఎం రేవంత్ రెడ్డిని పట్టుకొని కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. మళ్ళీ ప్రభుత్వమే వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందంటూ కామెంట్ చేయడం విడ్డూరంగా ఉందని చెప్పేసి ఆయన నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ అన్నాడు. మరి ఈరోజు కేటీఆర్ విచారణకు హాజరు కాబోతూ ఉన్నారు. మరి విచారణ ఎట్లా ఉంటుంది, ఏం జరగబోతూ ఉన్నది, ఎలాంటి ప్రశ్నలు అడగబోతూ ఉన్నారు, ఆ ఎంఓయూలు కావచ్చు, ఈ కార్ రేసింగ్ల వాళ్ళతోటి ఏమో ఒప్పందాలు చేసుకున్నారు, ఎంత వాళ్ళకు డబ్బులు ఎందుకు ఇచ్చినారు, సొంత నిర్ణయమా లేకపోతే మంత్రివర్గంలో మాట్లాడిరా, అధికారులతో మాట్లాడిరా, ఎట్లా దీనికి సంబంధించి చేసిరా అని చెప్పేసి ఈ కార్ రేసులో A1గా ఉన్నటువంటి కేటీఆర్ను ఏసీబీ ఈరోజు ప్రశ్నించబోతూ ఉన్నది. మొత్తం 5 మంది అధికారులు, ఏసీబీ అధికారులు 5 సభ్యుల బృందం కేటీఆర్ను విచారిస్తుంది. మొత్తం సంఘీభావం ప్రకటించేందుకు భారీగా కార్యకర్తలు రావాలని చెప్పేసి కూడా కేటీఆర్ సోమవారం రోజు ఆయన విచారణకు హాజరయ్యే క్రమంలో రావాలని చెప్పేసి పిలుపునిచ్చారు. మొత్తం 9 గంటలకు ఆయన తెలంగాణ భవన్కు చేరుకుంటారంటే అక్కడ నుంచి ఏసీబీ కార్యాలయానికి వెళ్తారు. పెద్ద సంఖ్యలో ర్యాలీగా రావాలని చెప్పేసి పార్టీ నాయకత్వం కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నది. మొత్తం 54,89,00,000 అవినీతి జరిగిందని చెప్పేసి, నిధుల దుర్వినియోగం జరిగిందని చెప్పేసి ఏసీబీ కేసు పెట్టింది. మరి ఆ 54 కోట్లు ఏం చేసిర్రు, ఎట్లా ఇది ఉందని చెప్పేసి ఈరోజు గతంలో చాలాసార్లు ఆయన మీడియా ముందు కేటీఆర్ ఈ కార్ రేసుకు సంబంధించిన డీటెయిల్లు, ఎందుకు డబ్బులు 55 కోట్లు కేటాయించాల్సి వచ్చింది, ఎవరైతే స్పాన్సర్లు ఉన్నారో వాళ్ళు చివరి క్షణంలో రాకపోవడం, ఆ సమయానికి మేము నిధులు ఇస్తామని చెప్పి
మాట ఇచ్చినాము కాబట్టి ఏమంటారు ఈవెంట్ జరగాలి కాబట్టి ఆ తర్వాత వచ్చే స్పాన్సర్షిప్లు అవన్నీ కూడా తర్వాత వస్తాయి కాబట్టి ముందుగా ఈవెంట్ జరిగే దిశలోనే భాగంగా 55 కోట్లు ఇచ్చినాం, ప్రభుత్వ సంస్థ ద్వారానే ఇచ్చినాం, ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదు అని చెప్పేసి గతంలో మీడియా ముందు చాలాసార్లు కేటీఆర్ చెప్పిండు. అయితే దాంతోపాటు మరోసారి ఈరోజు ఏసీబీ విచారించనుంది. మొత్తం ఏం జరిగింది, ఎట్లా నిధులు కేటాయించిన విషయం ఆయన ఏసీబీ ముందు మరోసారి విచారించనున్నారు. మరి విచారణకు సహకరిస్తే విచారిస్తారు, ప్రశ్నలు అడుగుతారు, ఆ తర్వాత వాళ్ళు తెలిసిన దాన్ని బట్టి అరెస్ట్ చేస్తారు ఏందనేది తెలుస్తుంది. ఒక విచారణకు సహకరించకపోతే తెలంగాణ భవన్ నుంచా లేకపోతే నందినగర్లోని ఆయన నివాసం నుంచా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు తరలి వచ్చే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే పార్టీ కూడా పిలుపునిచ్చింది, భారీ ఎత్తున కేటీఆర్కు మద్దతుగా రావాలి, మనం మాట్లాడాలని చెప్పేసి, కేటీఆర్కు మద్దతుగా ఉండాలని చెప్పేసి పార్టీ పిలుపునిచ్చిన మేరకు చాలామంది కార్యకర్తలు తెలంగాణ భవన్కి వచ్చే అవకాశం ఉంది. అది ఏం జరుగుతుందో చూడాలి. ఇది ఇట్లా ఉంటే ఇంకో వార్త మనం చూడొచ్చు. ఆర్టీసీలో